ఎడ్యుకేషన్ మరియు స్కాలర్షిప్తో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ని సంప్రదించండి. హాయ్ యూఎస్, వెల్కమ్ టు ఈహా. అట్ ద సేమ్ టైం గుర్తుపెట్టుకున్న టార్జన్ ఈ 23rd సినిమా రాబోతుంది. సినిమా హిట్ కొట్టబోతుంది. సో అదనమాట మ్యాటరు. మారుతి నగరం సుబ్రహ్మణ్యం అనే ఒక సినిమా రాబోతుంది. సినిమా సూపర్ హిట్ అయిపోయింది ఆల్రెడీ. టు బి హానెస్ట్గా చెప్తున్నా, ఏమని కావాలంటే నా ఇన్స్టా ఐడీస్ కింద కమెంట్ చేసుకొని సినిమా హిట్ అయిపోయింది. నా మాట నమ్మండి, 100% చెప్తున్నా. మీరు ఎంతైతే డబ్బులు పెట్టారో 100% హిట్. ఐ థింక్ మీరు ఇన్సూరెన్స్ చేయించుకోవాలనుకుంటా. నవ్వి చచ్చిపోతే గ్యారంటీ లేదనమాట. సో అది టీం మనతో పాటు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడతాం. అందరికీ నమస్కారం. నమస్కారానికి ప్రతి నమస్కారం. సంస్కారం బా. ఎస్ అన్న లక్ష్మణ్, ఐ వాంట్ టు ఫస్ట్ అక్కడే వస్తా పెద్ద మీకు మీ పేరెందుకు టా మీద అక్షరం వచ్చిందండి. పుబ్బా నక్షత్రం, మోటా టీటు అట్లా టార్జన్ అని పెట్టింది మా నాన్న. వావ్, మీ పేరు నిజంగానే ఆధార్ కార్డులో టార్జన్? ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, అన్ని కార్డులలో ఉత్తరాది టార్జన్. ఉత్తరాది మా సర్నేమ్ టార్జన్. వావ్. మా డాడీ న్యూస్ ఛానల్ చూసి కళ్యాణం పెట్టిండట. అట్లా చూసి అట్లా ఏదో కళ్యాణం అయోధ్య అక్కడ ధర్నా చేస్తున్నారు కానీ కళ్యాణం పెట్టిన పేరు అని ఇట్లా అయిపోయింది. TARZAN అంటే ఎంత బద్దగా కళ్యాణం. టార్జన్ ఓన్లీ. అండ్ మా అక్క కొడుకు పేరు జేమ్స్ బాండ్. What? Seriously? అన్న నిజం అన్న. In ఆధార్ కార్డులో ఆధార్ కార్డు జేమ్స్ బాండ్. జేమ్స్ బాండ్ ఇంటర్వ్యూ ఆపండి. అల్చో డెఫినెట్లీ ఆఫ్టర్ ఇంటర్వ్యూ కంపల్సరీ చూపిస్తాం. సో అన్న లక్ష్మణ్ అన్న, ఐ నో సినిమాని ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకొచ్చారో. ప్రీవియస్ మూవీ ఐ నో, అండ్ ఈ మూవీకి మీరు ఎంత హార్డ్ వర్క్ చేసారో నాకు తెలుసు. మధ్యలో ఒక బ్రేక్ డౌన్ అయిపోయి ప్రొడ్యూసర్స్ ఆగిపోయి మళ్ళీ తర్వాత కమ్బ్యాక్ అయ్యి సినిమాని చేశారు. అండ్ ఐ లైక్ యువర్ ఫ్రెండ్షిప్ యాక్చువల్లీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలన్న అండ్ హరియన్న, సో మీ బ్యాక్ బోనం. అండ్ నాకు నిజంగా ట్రైలర్ నిజంగా చెప్తున్నా చాలా ప్రామిసింగ్ ఉంది. 100% ప్రామిసింగ్ ఉంది. నేను కుల్లాని చెప్తాను, నేనే చెప్తున్నా 10 మందికి సినిమా చూడండి అని చెప్పేసాను. ఎందుకంటే నాకు అంత నచ్చేసింది. అంటే ఇంత హ్యూమర్ కామెడీని చాలా తక్కువ మనం ఎంజాయ్ చేస్తూ చూడండి. ఇప్పుడు అంత డబుల్ మీనింగ్ డైలాగ్స్ కామెడీ ఉంది, కానీ ఇంత సిచ్యువేషన్ కామెడీ నాకు బాగా నచ్చింది. సో దాని గురించి అట్ ద సేమ్ టైం సుకుమార్ గారు, అట్ ద సేమ్ టైం వాళ్ళ సతీమణి మేడం, అసలు నాకు బ్యాక్ స్టోరీ కావాలి దాని గురించి. ఎందుకు ప్రజెంట్ చేశారని ఐ వాంట్ టు బి. సో కంప్లీట్ అయింది, మూవీ అంతా కంప్లీట్ అయింది. బేసిక్గా ఒక స్ట్రాంగ్ బ్యాకప్తో ఈ మూవీ కానీ రిలీజ్ అయితే ఇట్ విల్ బీ హ్యూజ్ సక్సెస్ అని ఒక చిన్న కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ మూవీ పై నాకు నమ్మకం ఉంది. నువ్వు ఏదైతే చెప్తున్నావు, ఇప్పుడు ట్రైలర్ చూస్తే ఏదైతే నీకు అనిపించింది అంటున్నావు, మేము మూవీ చూసాం కదా. సో నాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది, ఎవరికైనా చూపించగలం అని ఒక ధైర్యం ఉంది. ఇప్పుడు సింపుల్, నేను తబితా గారికి అండ్ సుకుమార్ గారికి వాళ్ళకి చూపిద్దాం అనుకున్నాను. అండ్ తబితా గారు చూశారు. ఫస్ట్ థింగ్, అసలు వాళ్ళకి సినిమా చూపించాలంటే నేను ఎంత కాన్ఫిడెంట్గా ఉండాలి. ఒకవేళ సినిమా కొంచెం అటు ఇటుగా ఉంటే నేను ఇంకా లైఫ్లో సుకుమార్ రైటింగ్స్లోకి ఎంటర్ అవ్వలేదు. అండ్ చాలా మిస్ హ్యాపీ అయిపోతుంది. సో అంత ధైర్యంగా ఎందుకు చూపించానంటే నాకు అంత కాన్ఫిడెన్స్ ఉందన్నమాట సినిమా పైన. అండ్ మైత్రి కూడా వచ్చి జాయిన్ అవ్వడం నాది చాలా నచ్చింది. అంటే ఇంకా సుకుమార్ రైటింగ్స్ మైత్రి వీళ్ళు ఎలా అంటే దే ఆర్ ఆల్రెడీ ట్రావెలింగ్ టుగెదర్ కదా. అంటే బిఫోర్ మీ మూవీ స్టార్టింగ్ చేసి ప్రొడ్యూసర్స్ దాని తర్వాత అదే పెయిన్ తీసుకొని కంబ్యాక్ అయ్యి ఇంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఇచ్చిందంటే గ్రేట్ చాలా. సో వాళ్ళు మేము జాయిన్ అయ్యి లోకమాత్ర సినిమాటిక్స్ జాయిన్ అయ్యి కంటిన్యూ చేసాం అనమాట. కానీ పెయిన్ డెఫినెట్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో నాకు తెలిసి ఒక హిట్ సినిమాని బయటకు తీసుకోవడం చాలా టఫ్ కాదు. చాలా 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 టఫ్. ఎందుకంటే వీ హ్యావ్ టు కన్విన్స్ సో మెనీ పీపుల్ దట్ దిస్ ఈజ్ ఏ హిట్ ఫిల్మ్. చాలా టఫ్ అనమాట. చాలా మంది చాలా డౌట్స్ ఉంటాయి. అలాంటి డౌట్స్ అన్ని క్లియర్ చేయాలంటే యూ షుడ్ హ్యావ్ ఏ స్ట్రాంగ్ బ్యాకప్. సో అది నాకు తబితా గారు నా సినిమా వెనక నిలబడిపోయారు ఆవిడ. అలా నిలబడి ముందుకు తీసుకెళ్తున్నారు. బట్ అమేజింగ్ అన్న, థ్యాంక్ యూ. అండ్ అన్న హాయ్ అన్న, బిఫోర్ మీరు చాలా మంచి క్యారెక్టర్స్ వేశారు, కానీ ఒకే సాంగ్తో లేచారు మీరు. అది దీప్తి సునైన సాంగ్తో గట్టిగా అందరూ మిమ్మల్ని ఓన్ చేసుకున్నారు. బిఫోర్ చాలా మంచి వర్క్ చేశారు, జోహార్ అని చెప్పేసి అని, ఆ తర్వాత చాలా వర్క్ చేశారు. బట్ ఆ సాంగ్ నుంచి నాకు తెలిసినంత వరకు ఎక్కువ వచ్చింది అదే నాన్న రీచ్. ఇంకా ఈ రీసెంట్గా గట్టిగా అనిపిస్తున్నారు. అంటే జనాల్లోకి వెళ్ళింది ఒక విధంగా ఆ సాంగ్తో నేను గట్టిగా చెప్పొచ్చు. ఇప్పటిదాకా చూస్తే గుర్తుపట్టేవాళ్ళు, పేరు అంతగా తెలియదు, మంచి క్యారెక్టర్లు చేశారు, ఒక యాక్టర్ ఇది అది అంత. దట్ సాంగ్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ రీచ్ అండ్ థ్యాంక్స్ టు వినయ్ అండ్ దీప్తి ఫర్ దట్. ఎస్, బట్ అమేజింగ్ అన్న, మంచిగా ఇస్తారు పర్ఫార్మెన్స్ మాత్రం. రీసెంట్ టైంలో గట్టిగా అనిపిస్తున్నారు ఎందుకో, ఇట్లా బ్యాక్ టు బ్యాక్ రావాలని చెప్పేసి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. కళ్యాణ్ అన్న,
నీ సాంగ్ అది మేము ఫేమస్ సాంగ్ నిజంగా చెప్తున్నా, ఇప్పుడు నాకు ఆఫ్ కెమెరాలో చెప్తున్నా, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, డైలీ నేను సాంగ్ ఒట్టేసి నేను చెప్తాలే అని చెప్పే సాంగ్ ఉంటుంది చూడు, ఆ సాంగ్తో నేను లేస్తా. డే స్టార్ట్ అయ్యేది మార్నింగ్ లేవగానే సాంగ్ పెట్టుకొని ఇంకా నా వర్క్స్ ఏమైనా ఉంటే చేసుకుంటాను అనమాట. సో ఇచ్చి పడేసిన ఎస్. అండ్ కమింగ్ టు అన్న, ఈ సినిమాకి చాలా మ్యూజిక్ డైరెక్టర్ అది చాలామంది ఉన్నారు. వై ఎందుకు ఇంతమందిని పెట్టుకొని ఇంత చాలా హ్యూజ్ రీజన్? కళ్యాణ్ అన్న, నేను సబ్జెక్ట్ అంతా అయిపోయింది, ప్రీ ప్రొడక్షన్ చేసుకుంటున్నాను. అప్పుడు రైటర్ పద్మభూషణ్ ట్రైలర్ వచ్చింది, నాకు కిక్యాస్ అనిపించింది మొత్తం. యాక్చువల్లీ అప్పటి వరకు జీరో ఎక్స్పెక్టేషన్స్, అంటే నాకు ట్రైలర్ చూసి నాకు అదిరిపోయింది అనిపించింది, చాలా బాగుంది అనిపించింది. వేరేజ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో అని చూస్తే శేఖర్ చంద్ర గారు. అబ్బా శేఖర్ చంద్ర గారా, సరే మనం కష్టం అప్రోచ్ అవడం అన్న టైప్లో ఉంటే, చాయ్ బిస్కెట్లో మహి అని నా ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. తను ఎప్పటి నుంచి నాకు తెలుసు. నేను ఇట్లా రైటర్ పొద్దు బాగా నచ్చింది మహి, ఆ ట్రైలర్ మ్యూజిక్ అద్దరిపోయింది, నాకు చాలా బాగా నచ్చింది ఆ సాంగ్ ఐబాబు గందరగోళం అనేది. కానీ శేఖర్ చంద్ర గారు అంటే, అన్న ఆ సాంగ్ ట్రైలర్ మనం చేసింది కళ్యాణ్ని మనోడే అన్న, చాయ్ బిస్కెట్ చేస్తున్నాడు కళ్యాణ్ నాయక్ అని అంటే నాకు ఒక్కసారిగా ఫీల్ ఎగిరే. అంటే ఫస్ట్ నేను కలవాలి, ఖచ్చితంగా కలవాలి కళ్యాణ్ని అనేసి ఫోన్ చేసి పిలిచి మాట్లాడాను అనమాట. సో అక్కడ నాకు స్ట్రైక్ అయింది, ఓకే కళ్యాణ్ కెన్, నాకు అర్థమైంది తన టాలెంట్ ఏంటి అనేసి. పక్కా యాక్టర్ కూడా అన్న, నాకు నిజంగా తెలియదు స్టార్టింగ్. హీరోని డామినేట్ చేస్తారు తెలుసా మీరు, హీరోని డామినేట్ చేస్తున్నారు మీరు. నిజం కళ్యాణ్ అన్న, లేదు డామినేట్ చేస్తున్నారు అన్న, మంచి అన్న. అన్న బిఫోర్ ఆఫ్టర్ నేను చూసిన అన్న మీది. సో బాడీ మెయింటెనెన్స్ కానీ అది కానీ బాగా బ్రేకప్ స్టోరీ అన్న. అట్లే మేడం అంటే మీరు ఎలా చేస్తారో చెప్పాలి ఇప్పుడు. బ్రేకప్ అయింది ఇప్పుడు, బ్రేకప్ ఏం లేదు, నాతోనే ప్రేమ ఎక్కువైంది నాకు అంతే. సెల్ఫ్ లవ్, సెల్ఫ్ లవ్ మీద బాడీ అంతే. డ్రాస్టిక్ చేంజ్. నిజంగా కళ్యాణ్ అన్న ఇట్లా ఉండేది కాదు. బిఫోర్ పిక్ నేను ఏవి చూపిస్తా, ఇలా సైడ్ లో పడితే సైడ్ లో పడుతుంది. ఆఫ్టర్ పిక్ కళ్యాణ్ అన్న ఇట్లా ఉండేది, హీరోకి అంటే డామినేషన్ చేస్తున్నాడు. ఏమన్నా ఉందా, ప్లాన్ ఉందా? లేదు మ్యూజిక్ ఏనా యాక్టింగ్? లేదు హెల్త్ అంతే, అంత విషయం లేదు. హెల్త్ గురించేనా, యాక్టింగ్ సైడ్ ఏమన్నా? లేదు హెల్త్ అంతే, హెల్త్ మ్యూజిక్ అంతే, మంచి హెల్త్. అండ్ థ్యాంక్ యూ అన్న. ఎట్లా అనిపించింది మంచి సాంగ్, ఇంతమంది చాలా మందిని తీసుకొచ్చారు, చాలా మంది పాట పాడిపించారు, మంగ్లీ గారు వీళ్ళందరూ. అదే అంటే చెప్తున్నా కదా, లైక్ నాకు అన్నిటికంటే మోస్ట్ హ్యాపీయెస్ట్ పాయింట్ ఏంటంటే సినిమాకి చాలా హెల్ప్ అవ్వడం. లైక్ అది వన్ ఆఫ్ ద బిగ్ అచీవ్మెంట్ నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది. ఎందుకంటే ఇక్కడ వచ్చి మాట్లాడుతున్న వాళ్ళందరూ అట్లా సాంగ్ గురించి అడ్రస్ చేస్తున్నారంటే ఎట్లా, లైక్ ఐ ఫీల్ సో గ్లాడ్. యూనో అనుకున్నది అది కూడా, అంటే ఏదో ఇట్లా పెట్టినాం బాగా వెళ్ళిందనే ఒక ఆనందం కాదు, మేము ప్రెడిక్ట్ చేస్తున్నదే వెళ్తుంది కదా ఆడియన్స్. ఈ బూస్ట్ ప్రతి స్టెప్ మాకు ఇంటర్నల్గా కూడా చాలా ఉండే, సాంగ్ వల్ల కానీ కాదు, అనుకున్నవి జరగటం, అనుకున్నవి నీట్గా బయటికి. యాక్చువల్లీ ఫస్ట్ అనుకున్నప్పుడు సాంగ్స్ ఇలా అనుకుంటాం కదా, ఊరికే పేర్లు అనుకుంటాం కదా, దీనికి వీళ్ళు లిరిక్స్ రాస్తే బాగుండు, పాట పాడితే బాగుండు అని మేము ఎవరినైతే అనుకున్నామో వాళ్ళని అచీవ్ చేయగలిగాం. అండ్ కళ్యాణ్, నాకు తెలిసి కళ్యాణ్ ఆల్బమ్లో, మ్యూజిక్ ఆల్బమ్ నాకు తెలిసి ఈ కైండ్ ఆఫ్ నేమ్స్ ఉన్న ఆల్బమ్ ఇదే అవుతుంది అనుకుంటాను. చంద్రబోస్ గారు, భాస్కర్ పట్ల గారు, సిద్ధ శ్రీరామ్ గారు, రామ్ మిరియాల గారు, మంగ్లీ, మోస్ట్ కాస్ట్లెస్, చాలా వెయిటేజ్ ఉన్న వాళ్ళు. అండ్ కపిల్ అని ఒక సాంగ్ పాడాడు, అది ఇంకా రిలీజ్ చేయలేదు. కపిల్ అని ఒక సాంగ్ పాడాడు. సో మూవీలోనే డైరెక్ట్ అన్ని హాల్లోనేనా? ఎస్ మేడం, నా టోకెన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి వెయిట్ చేస్తుంది, అంత ఫెడ్ అప్ అయిపోయింది అనమాట. ఎస్, మీరు ఇప్పుడు నైట్ ఏమన్నా టెర్రస్ పైకి వెళ్దాం అనుకుంటున్నారా? అంటే అన్న సినిమాలో ఎలాగో మేడంతోని ట్రాక్ ఉంది, అట్లీస్ట్ ఇంటర్వ్యూలో అన్న ఒక డైలాగ్ అందాం అనుకున్నా, దాన్ని కూడా బట్టలు ఇప్పేసి మీద పెట్టినావు నన్ను. ఇంకేమొస్తుంది మొత్తం? ఓకే ట్రై చేస్తా, సిగ్గేస్తున్నా. అన్నా సెకండ్ నెక్స్ట్ లైన్ చెప్పాలి. మేడం ఈరోజు ఏమన్నా టెర్రస్ పైకి వెళ్దాం అనుకుంటారా? అంటే వెళ్ళకండి, ఎందుకంటే మీరా చందమామ అని చెప్పేసి డిఫరెన్స్లో ఉంటుంది.
వావ్. వద్దులే. లేదు పడుకుంది కదా అర్థం కావట్లేదు అంటే నీ పేరు టార్జన్ కాబట్టి It's okay. ఫైన్. I'll give you 5 స్పిన్ ఆఫ్ లేకపోతే ఎట్లా ఏ బ్రాండ్ మీరు బాగా ఎక్కువ తాగారు? అంటే సినిమాలో ఉంది కదా స్పిన్ ఆఫ్ తాగుతారా అని. ఒక సెకండ్ రియాలిటీలోకి వెళ్ళిపోయారు. I don't drink in real, like in my real life. ఎస్ ఇది అబద్ధం. No, I'm serious. I only drink బిస్లరీ no, orange juice and coffee. యా బట్ సినిమాలో అయితే Combination. మమ్మీతో డాడీతో కూర్చొని కళ్యాణ్ అన్న ఆరెంజ్ కాఫీ ఎట్లుంటుంది? Yeah, it's very nice. You should try sometime. అయితే నీలా అయిపోతామా? Orange juice మీలాగా and అవుతారు అంటే తాగుతా, లేదు లూజ్ మోషన్స్ అంటే తాగను. అంటే నీ లైక్ నీ ఫుడ్ స్టమక్ బట్టి ఉంటదేమో. వద్దులే, ఏ తాగినా కూడా అయితే. మార్నింగ్ లేసి కాఫీ తాగితే లైక్ నెవర్ మైండ్. ఐ am even like talking this shit. అసలు మీరు ఇక్కడ లేరు తెలుసా? ఐ థింక్ మరి మార్నింగ్ నుంచి 20 ఇంటర్వ్యూ చేస్తే ఎవరు ఇక్కడ ఉండరు. వీళ్ళు కూడా ఇక్కడ లేరు, జస్ట్ అట్లా ఫ్లో. నిన్న హార్ట్ లో ఉండండి, పర్లేదు ఇవన్నీ. ఇది వేయడానికి అది చేసాడు ఫ్లోలో. మార్నింగ్ నుంచి గురువు గారు మీరు ఎన్నో నేను అన్నాను అదే మీరు పక్కన ఉన్నారు. టార్జన్ ఐ డిడ్ంట్ డు ఎనీథింగ్. ఐ అన్నయ్య. యామ్ లెటింగ్ యు డు యువర్ జాబ్. నేను మీ దారిలో నడుస్తున్నా, సో కొంచెం అండ్ స్పిన్ ఆఫ్ ఎట్లా క్యారెక్టర్ నాకైతే అది మా మమ్మీది షేర్ కదా. చేసుకున్నారు. మీరేం తాగుతారు దాంట్లో? దాంట్లోనా? అసలు నేనేం తాగా అందులో. నేను అండర్ ఏజ్. తాగమంటారా? అండర్ ఏజ్ అందులో. దాని అండరేజ్ అన్న. ఓకే ఓకే అన్న ఏంటన్నా చెప్పన్న, దానికి పాజిచ్చి నవ్వుతున్నావు. నేను అనలేదు, నాకు లాజిక్ అర్థం కాలే, తర్వాత చూసి నవ్విన అంతే. ఓకే క్యారెక్టర్ 18 years క్యారెక్టర్. సో నాన్ ఆల్కహాలిక్. యా సో అండ్ ఇట్స్ ఫన్ బేస్డ్ కాబట్టి ఆబ్వియస్లీ ఆ కైండ్ ఆఫ్ డైలాగ్స్ పడ్డాయి. నేను చాలా రోజుల తర్వాత మస్తు నేను ట్రైలర్ చూసి మస్తు ఎంజాయ్ చేసినాను. నేను ఈగల్గా వెయిట్ చేస్తాను టు బి ఆనెస్ట్గా. లేదు 10% ట్రైలర్. సినిమా చూస్తే 100% హ్యాపీ. లవ్ ఇట్. అండ్ కమింగ్ టు బాలన్న, నేను ఎస్పెషల్ బాలన్న గురించి అడ్రస్ చేయాలి. మిమ్మల్ని చాలా అందంగా చూపించారు. అది సేమ్ టు మా అన్నని కూడా చూపించండి, లేకపోతే కొట్టేటట్టున్నాడు. నేనా? అది చెప్తున్నా. వాట్ అబౌట్ మా డిఓపి బాలన్న గురించి? It's fun working with him, and I think no, I did not work with him before then. Oh, that is no, sir. Okay, I did not know. Don't. Never mind. Yeah, it was ఎక్కడ ఉన్నారు? జనరల్ చెప్పండి, ఎక్కడ ఉన్నారు? చందమామ మీ గుండెల్లో అని చెప్పారు. ఇలా ఉన్నారు, చాలా మంది అడుగుతారు, నువ్వు కూడా వచ్చినావు ఆల్రెడీ ఎక్స్క్యూజ్ మీ చెప్పుకుంటే బయటకు But I thought I would work with him, but then I realized other that was Raj total. మేడం ఇంటర్వ్యూ జరుగుతుంది మేడం, తర్వాత మాట్లాడు. బాలన్న గురించి అంటే ఫస్ట్ ఏ సెట్కి వెళ్ళినా ఏ మూవీ చేసినా నేను డెఫినెట్గా ఐ గో అండ్ ఆస్క్ అరౌండ్ పీపుల్ హూ ఇస్ గోయింగ్ టు బీ హూ ఇస్ ద డిఓపి. ఈవెన్ వేరే సెట్స్కి వెళ్ళినా నేను వెళ్ళి అడుగుతాను ఫస్ట్. ఓకే. సో నాకు అంత ఇంట్రెస్ట్, లైక్ కెమెరామెన్ కానీ వాట్ ఎవర్ దట్ సైడ్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద టెక్నికాలిటీ ఐ రియల్లీ లవ్ ఇట్. సో బాలరెడ్డి గారు హ్యాస్ షోన్ మీ, మనం చాలా లైక్ ఇంతకుముందు చూసాము, బేబీ చూసాము, అండ్ హీ షోస్ విమెన్ సో బ్యూటిఫుల్లీ. లైక్ నన్ను మాత్రం లైక్ ఇట్లా ఒక ఇలా హెయిర్ ఎగురుతూ ఇలా సైకిల్ మీద అంటే ఫస్ట్ టైం అందమైన అమ్మాయిలాగా చూపించారు అదేనా? ఫస్ట్ టైం అందమైన అమ్మాయిలా చూపించారు. అంటే మీ ఇన్స్టాలో మొత్తం ట్రక్కింగ్ వేసుకొని తిరుగుతారు, ఎక్కడ వేసుకొని తిరుగుతారు, బ్యాగ్లు వేసుకొని తిరుగుతారు, ఎక్కడెక్కడ వాటికి వెళ్ళిపోతారు. ఇక్కడ కొంచెం అందంగా చూపించేసారు కదా గట్లా. అంటే ఆ ట్రెక్కింగ్ లో కూడా అందంగానే ఉంటాను అని చాలా మంది చెప్పారు. అంటే నేను అబద్ధాలు నమ్మకండి. కమ్ జస్ట్ జోకింగ్. యా బట్ నో, సార్ కి ఒక విజన్ ఉంటుంది, లైక్ అ గర్ల్ లైక్ షుడ్ యునో ఒక షార్ట్ అవ్వగానే హీ ఆల్వేస్ మేక్ షూర్ దట్ యునో my hair is flying, because people fantasize, you know, like a girl, a beautiful girl is supposed to be something like this and people fantasize. So he knows like how to portray you in that way, and how people can get what they want. Okay. So he is like really amazing as a TOP, and I really loved working with him. అన్న మీ మీద కేసు వచ్చింది అన్న, ఓకే నా యాక్సెప్ట్ చేస్తున్నారా? అంటే నిజంగా కేసు అయింది, ఇప్పుడే ఫోన్ చేసి అల్లు అరవింద్ గారికి కేసు వేసారు. ఇట్స్ ఓకే, సార్ట్ చేసుకుంటాను. సార్ట్ చేసుకోవాలి, ఎందుకంటే సినిమా మొత్తం అల్లు అరవింద్ గారు మా నాన్న అని చెప్పేసి అంటారు. అది ఎట్లా? సో ఏంటి
ఫస్ట్ ఏమన్నా ఆయన జైలుకి పోతాడు ఫస్ట్ ఏమన్నా. మాకు ఎనీ పబ్లిసిటీ ఇస్ అ గుడ్ పబ్లిసిటీ కాబట్టి ఇట్స్ ఫైన్. ఈవెన్ ఇఫ్ అంకిత్ గోస్ టు జైల్ ఐల్ యూజ్ ట్రిప్కి పోతావు, నేను జైలుకి పోవాలి. ఇదేదో బాగుంది, అబ్బాయిని జైలుకి పంపిస్తారు ఏంటండి హీరోయిన్లు. మీరే అన్నారు కదా ఇప్పుడు కేసు అయిందని, జైలుకి వెళ్తారు కదా కేసు అయితే. కేసు అయితే జైలుకి వెళ్ళారు, ఎక్కడికి వెళ్తారు? కోర్టు 12 బీర్లు ఉంటాయి కాబట్టి తాగుతారు. ఆ సీన్ లో ఆ సీన్ అంటే డైరెక్టర్ సార్ ఒక ఆనిముత్యం మిస్ అయ్యాం వద్దు వద్దు కానీ డార్లింగ్ వద్దన్నా. రియల్లీ లైక్ ఇట్. అదా వద్దన్నా. డార్లింగ్ మీరు చెప్పాలి డార్లింగ్, అలాంటివి జనాలకి తెలియాలి. కేసు అయితే ఏమవుద్ది, ఎక్కడికి పోతారు? కేసు అయితే ఏం చేస్తే 12 బీర్లు వస్తాయి, కేసుకి 12 కదా బీర్లు ఉండేటి. సో అబ్బా ఎందుకంటే వద్దు మళ్ళీ కేసు విషయంలో. నీ పేరు టార్జన్ కాబట్టి ఇట్స్ ఓకే. లేకపోతే ఫస్ట్ పంచ్ అన్న కేసు ఇంకోటి కూడా ఉందన్న, ఫోన్ కేసు అనమాట. ఇక్కడ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు కాబట్టి నాకు ఫుల్ నిద్ర వస్తుంది. అర్థమైంది అదవా, అయిపోయింది ఇంటర్ అయిపోయింది వెళ్ళిపోవని చెప్పేసి అంటున్నారు. బట్ కమింగ్ టు అన్న, టు బి హానెస్ట్ హార్డ్ వర్కింగ్ నాకు తెలుసు కాబట్టి. ఎంత స్క్రిప్టింగ్ అంత ఎన్ని రోజులు ఎక్కడ చేశారు, ఎక్కడ కూర్చున్నారు? పూరి జగన్నాథ్ గారు అయితే బ్యాంకాక్లో కూర్చుంటారు, మీరు ఎక్కడ కూర్చుంటారు? లేదండి, అంత బడ్జెట్ లేదు సీరియస్లీ. నేను లైన్ అనుకోవడం ఒక ఓవరాల్ నెరేషన్ ఒక 1 వీక్ 1.5 వీక్ పట్టింది. బట్ అది స్క్రిప్టింగ్ ఆల్మోస్ట్ ఒక 2 months పట్టింది. 2 months పట్టిన తర్వాత ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసుకున్నాం. సో 6 to 8 monthsలో షూట్ కంప్లీట్ చేసాం. యా అన్న, ఈ సినిమా తర్వాత మంచి మెయిన్ లీడ్ వస్తే అనుకుంటున్నా కదా, నేనైతే అనుకుంటున్నా. వాట్ అబౌట్ యూ, నీ ఫీలింగ్? ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. ఆల్రెడీ ఒకటి సైన్ చేశాను, మారుతి గారు ప్రెజెంట్ చేస్తున్నారు ఆ సినిమా. విజయపాల్ రెడ్డి గారు అండ్ ప్రొడ్యూసర్, మారుతి గారు కూడా ప్రొడక్షన్ హౌస్. సో ఆ బ్యానర్లో ఒకటి చేస్తున్నా, బ్యూటీ అన్న సినిమా. అది సెప్టెంబర్ నుంచి షూట్ స్టార్ట్ అవ్వాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా వస్తాయని నమ్ముతున్నా, చూద్దాం. బెస్ట్. అండ్ మళ్ళీ ఇప్పుడు సైడ్ అట్లా మంచిగా సెకండ్ లీడ్ అవన్నీ కూడా చేస్తున్నారు, మెయిన్ కీ రోల్స్ కూడా చేస్తున్నారు, అట్లా చేస్తారా? ఈ డిపెండ్స్. ఈ మంత్ ఆగస్ట్ మంత్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆగస్ట్ ఎండింగ్కి సెప్టెంబర్ ఫస్ట్ వీక్కి ఒక క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి వాట్ స్టెప్స్ టు టేక్ నెక్స్ట్ అన్నది. బట్ యు ఆర్ పర్ఫార్మర్ కాబట్టి రెండు మేనేజ్ చేస్తారని ఐ ఫీల్. ఎస్, హోప్ఫుల్లీ. థ్యాంక్ యూ. యా, మేడం అయితే పడుకుంది, ఫస్ట్ ఏంటో మాట్లాడుతూ. పడుకోలేదు. సరేలే, ఇట్స్ ఓకే అండి. దీని తర్వాత ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా? అందరూ అదే అడుగుతున్నారు, తప్పదు. ఉన్నాయి, దెర్ ఆర్ ఫ్యూ ప్రాజెక్ట్స్ లైక్ విశ్వాంబర అండ్ మ్యాడ్ 2 అండ్ ఇంకొన్ని లైక్. సరే, ట్రిప్కి ఎప్పుడు వెళ్తున్నారు చెప్పండి, అవన్నీ కాదు. ట్రిప్ ఇది ట్రిప్కి ఎప్పుడు వెళ్తున్నారు? ఎప్పుడో మా అన్నని తీసుకుని వెళ్తారా? ఎప్పుడు ఏదో మనం ట్రిప్కి పోతాం, మన వికారాబాద్ పోతాం, ఏదో ప్యారిస్కి అలా అంటుంది. కాస్ట్లెస్ట్ రిచెస్ట్ అసలు నాకు ఈ నేమ్ ఏదో పెడుతున్నారు. బట్ అట్లా మీ జ్యువెలరీలకి ఇట్లా పడేయాలి, ఇట్లా డైమండ్స్ ఇట్లా అంత రిచ్గా అసలు నేను నెవర్ మైండ్. ఓకే, మీ అవుట్ఫిట్ ఎంత ఉంటుంది కాస్ట్ ఒకసారి కనుక్కుందాం క్యూరియాసిటీతో. This is sourced. This is by Apeksha. ఆడి పేరేంది? Good that you asked. This is Apeksha, the label, guys. ఆడి పేరేంది? Apeksha. She's a good friend of mine. Apeksha. Apeksha. ఓకే, వద్దులే, నోరు తిరగకపోతే బాగా. ఈ రోజు ఏం వేసుకోవాలి అంత ఎక్స్పెన్సివ్. ఇట్స్ ఫైన్. అంటే నేను ఏం పెద్ద రోజు వేసుకో, ఇట్స్ జస్ట్ సోర్సింగ్, దట్స్ ఇట్. యా అన్న, కళ్యాణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్న ఒక 3-4 రిలీజెస్ ఉన్నాయి దీని తర్వాత కూడా. లైక్ ఒక జయముంది భయం. నాకు చెప్పండి, నాకు నిజంగా క్లారిటీ ఇవ్వండి. మీరు యాక్టర్గా వెళ్తున్నారా లేదంటే? నేను ఎందుకు వెళ్తా బ్రో, నేను మంచిగా నాకు మంచిగా మ్యూజిక్ లో చేతి నిండా పని ఉన్నది. లేదు, నేను వెరీ హ్యాపీ హౌ ఇట్ ఈస్. అందరూ యాక్టర్స్ అందరికి హ్యాపీ. అన్న ఓన్లీ మ్యూజిక్ మాత్రమే చేస్తారంట, యాక్టింగ్ చేయడంట. అంటే వాళ్ళు అడుగుదామా? తప్పదన్న. అన్న లక్ష్మణ్, ఐ హోప్ నిజంగా ఈ సినిమా వండర్ఫుల్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంతకంటే ఎక్కువ టైం తీసుకుని నన్ను చెప్పేస్తారు కాబట్టి టాటా సీ యూ, బై బై.